మన జీవితం చూస్తూ చూస్తూ ఉండగానే గడిచిపోతూ ఉంటుంది. బాల్యం, యవ్వనం, ముసలితనం ఈ మూడు మన జీవితంలో వచ్చిపోతూ ఉండే దశలు. మనలో ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే, ముసలివాళ్ళు అవ్వాల్సిందే. ఇది ఎవ్వరూ కాదనలేని నిజం. కానీ ముసలితనంలో కూడా సంతోషంగా ఆనందంగా జీవించేవారు చాలా అదృష్టవంతులు. అందుకోసం మనం ముందుగానే యవ్వనంలో ఉన్నప్పుడు, అంటే వయసులో ఉన్నప్పుడు కొద్దిగా ప్లానింగ్ చేసుకోవాలి. అలా ప్లానింగ్ చేసుకున్న వాళ్ళకి వయసు మీద పడినప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. ముసలితనం వచ్చినప్పుడు కూర్చుని బాధపడే కంటే వయసులో ఉన్నప్పుడే ప్లానింగ్ చేసుకుంటే మన మరణం కూడా చాలా సంతోషంగా, సులువుగా అయిపోతుంది. సరే, మరి ఈ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అని అడుగుతారా? అక్కడికే వస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం ముసలితనం వచ్చినప్పుడు ఆనందంగా జీవితం సుఖశాంతులతో గడపడానికి ఏమేం చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియోకి మీరు ఒక లైక్ కొడితే అది మరో 10 మందికి రికమెండ్ అవుతుంది. మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వయసు ఎంత అనేది కామెంట్ సెక్షన్లో తప్పక శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 8858836364. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు సీతారామరాజు గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ప్రేమ పెళ్లి, మానసిక సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కారం చేయబడును. చెప్పండి. ఇక టాపిక్లోకి ఎంటర్ అయితే, ముసలితనం ఎంత బాధాకరంగా ఉంటుందో అందరికీ తెలిసినదే. ఇప్పుడు మనం వయసులో ఉన్నప్పటికీ కూడా ముసలి వాళ్ళు ఎలా బతుకుతూ ఉన్నారో చూస్తూనే ఉన్నాం. మన అవయవాలు పనిచేయవు, కళ్ళు కనిపించవు, రుచి తెలియదు, చెవులు వినిపించవు, పళ్ళు కూడా ఊడిపోతాయి. అంతేకాకుండా మన మనసులో చావు భయం ఏర్పడుతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి మన వాళ్ళను మనం గుర్తించలేని స్థితికి చేరుకుంటాము. ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, కాబట్టి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. మన ఇంపార్టెన్స్ కూడా తగ్గిపోతుంది. ముఖం మీద ముడతలు వస్తాయి, చర్మం కుంచుకుపోయి వీపు వంగిపోతుంది. కొందరు అభాగ్యుల గురించి చెప్పుకుంటే పాపం వాళ్ళ కొడుకులు, కోడళ్ళు వాళ్ళను ఇంటిలో నుండి తరిమేసి వృద్ధాశ్రమాలలో పడేస్తూ ఉంటారు. మరికొంతమందిని ఇంట్లోనే, పెరట్లోనే లేదా పశువుల పాకలోనో చిన్న మంచం వేసి పడేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ముసలి వాళ్ళ ఫీలింగ్స్ ఎవరికీ అక్కర్లేదు. మీరు ప్రతి పైసాని ఎంతో కష్టపడి సంపాదించినప్పటికీ కూడా మీరు కూడబెట్టిన సంపదను మీ పిల్లలు లాక్కుంటారు. మీకు దాహం వేసినప్పుడు కనీసం నీళ్ళిచ్చే వాళ్ళు కూడా ఉండరు. ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పటికీ మనల్ని విసుక్కుంటూనే ఉంటారు. ఇలా అందరి లైఫ్లో జరుగుతుంది అని చెప్పడం మా ఉద్దేశం కాదు. కొంతమంది ముసలి వాళ్ళు ఎంతో ఆనందంగా తమ ముసలితనాన్ని గడుపుతూ ఉంటారు. మరి వాళ్ళకి వీళ్ళకి ఏంటి తేడా? అదే ఇప్పుడు చెప్పుకుందాం. మన జీవితంలో లైఫ్ పార్ట్నర్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. ముసలి వయసు వచ్చాక మన లైఫ్ పార్ట్నర్ మనకి తోడుగా నిలుస్తారు. ఒకరినొకరుగా అర్థం చేసుకుని అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు. ఈ వయసులో ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలనే ఫీలింగ్ మరింత డీప్గా మారుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు తమ భర్తలను కన్న బిడ్డలాగా చూసుకుంటారు. అందుకనే మీ వైఫ్ని జీవితాంతం ప్రేమించండి. అప్పుడే ఆవిడ మీకు ముసలితనంలో తోడుగా ఉంటుంది. అందుకనే భర్త భార్యని ఎప్పుడు గౌరవించాలి, భార్య కూడా తన భర్తను గౌరవించాలి. బయట వ్యక్తులు మీ దగ్గర డబ్బులు, అధికారం ఉన్నంత వరకు మాత్రమే మీతో ఉంటారు. కానీ భార్యాభర్తలు అలా కాదు. ఇకపోతే మీ పిల్లలకు వాళ్ళ ఓన్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ సమయంలో ఎవరి మాట వినరు. అయితే ఈరోజు మనం ఒక మంచి కథ ద్వారా మన ముసలితనాన్ని ఎలా సంతోషంగా గడపాలో చెప్పుకుందాం. చిన్న చిన్న విషయాలకు కోపగించుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. అలా కోపగించుకోవడం మంచిది కాదు అని అతని భార్య అతనికి ఎన్నిసార్లు చెప్పినా సరే అతను వినలేదు. కారాలు, మిరియాలు నూరుతూ ఎప్పుడు చిటపటలాడుతూ ఉండేవాడు. ఉప్పు కొంచెం ఎక్కువైతే ప్లేట్లు విసిరేవాడు. అతని ప్రవర్తనతో మొత్తం ఫ్యామిలీ ఇబ్బంది పడుతూ ఉండేది. ఇంట్లో ప్రతిరోజు ప్రతి విషయం మీద గొడవ జరుగుతూ ఉండేది. అయితే ఈ ఫ్యామిలీ వాళ్ళు కబీర్ దాస్కు అనుచరులు. దాంతో ఆ వ్యక్తిని కబీర్ దాస్ ప్రవచనాలకు తీసుకువెళ్ళాలి అని అనుకున్నారు. ఆ ప్రవచనాలు విన్న తర్వాత అతని ప్రవర్తన మారే అవకాశం ఉంటుంది అని వాళ్ళ ఫ్యామిలీ అనుకున్నారు. ఏదో ఒక రకంగా ఇంట్లో ఈ గొడవలు తగ్గిపోయి శాంతి కావాలి అని ఫ్యామిలీ మొత్తం కోరుకుంటూ ఉన్నారు. అందుకే ఆ ముసలాడిని ఒప్పించి ఫ్యామిలీ వాళ్ళు అతని కబీర్ దాస్ దగ్గరకు తీసుకువెళ్లారు. కబీర్ దాస్ ఒకప్పటి గొప్ప సాధువు. ఆయన ఆ వ్యక్తిని చూసిన వెంటనే అతని మనసులో ఏముందో అర్థం చేసుకోగలరు. ఈ ముసలాడిని తీసుకుని అతని ఫ్యామిలీ వచ్చిన వెంటనే కబీర్ దాస్కు విషయం అర్థమైంది. వాళ్ళ ఇంటిలో సుఖశాంతులు లేవు అని, తన దగ్గర ఆనందాన్ని వెతుక్కోవడానికి వచ్చారు అని ఆయన అర్థం చేసుకున్నారు. అయితే ఈ ఫ్యామిలీ కబీర్ దాస్ దగ్గరకు వెళ్ళేసరికి మధ్యాహ్నం దాటింది. కబీర్ దాస్ను పలకరించి ఆయన ఎదుట వాళ్ళు కూర్చున్నారు.
కబీర్ భార్య పేరు లోయి. కబీర్ దాసు తన భార్య లోయితో ఒక దీపం వెలిగించి తీసుకురమ్మని, ఆ దీపపు కాంతిలో తను ఏదో రాసుకోవాలి అని చెప్పారు. అక్కడ ఉన్న కబీర్ దాస్ అనుచరులకు అప్పుడే వచ్చిన ఆ ముసలాడి కుటుంబానికి ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు. ఎందుకంటే అది ఇంకా మధ్యాహ్నం సమయం, సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్నాడు, అంతా చక్కగా కనిపిస్తూ ఉంది. అలాంటప్పుడు దీపం కాంతిలో రాసుకోవాల్సిన అవసరం ఏముందో ఎవరికీ అర్థం కాలేదు. కబీర్ దాస్కు పిచ్చి పట్టిందేమోనని కూడా అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ భావించారు. ఇలాంటి పిచ్చివాడు తమ కుటుంబ సమస్యను ఎలా తీరుస్తాడు అని వాళ్ళందరూ తమలో తామే అనుకుంటూ ఒకరి మొహాలు ఒకరు చూస్తూ కూర్చున్నారు. కబీర్ దాస్ భార్య ఒక ప్రశ్న కూడా అడగకుండా ఆయన చెప్పినట్టుగానే ఒక దీపాన్ని తీసుకువచ్చి ఆయన ముందు పెట్టింది. ఆయన ఆ దీపపు వెలుగులోనే ఏదో వెతుకుతూ ఆ తర్వాత ఏదో రాసుకుంటూ ఉన్నారు. అక్కడే ఉన్న ముసలాడు మరియు అతని కుటుంబం కబీర్ దాస్ గురించి తక్కువ చేసి మాట్లాడుతూ, ఇలాంటి మూర్ఖుడు తమ కష్టాలను ఏం తీరుస్తాడు అని అనుకుంటూ ఇక అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నారు. ఈ సాధువు నకిలీ సాధువు అని వాళ్ళందరికీ ఒక అభిప్రాయం వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే కబీర్ దాస్ వాళ్ళను చూసి, మీరు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారు అని అడిగారు. అప్పుడు ఆ ముసలాడి కుటుంబం, మాకు ఏ సమస్య లేదు, కేవలం మిమ్మల్ని చూడడానికి వచ్చాము, ఇక మేము వెళ్ళాలి అనుకుంటున్నాము, అనుమతించండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అంతలో కబీర్ దాస్, మీరు మా ఇంటికి వచ్చిన అతిథి, కనీసం మంచినీళ్ళైనా తాగకుండా ఎలా పంపిస్తాను అని చెప్పి తన భార్యను 2 గ్లాసుల నిండా పాలు తీసుకురమ్మని చెప్పారు. అయితే ఆ కుటుంబం మాత్రం తాము ఇంటి దగ్గర భోజనం చేసే వచ్చాము అని, తమకు ఇప్పుడు ఏమీ అక్కర్లేదు అని చెప్పారు. కానీ కబీర్ దాస్ వాళ్ళని పంపించడానికి ఒప్పుకోలేదు. ఆ ముసలాడికి గ్లాసు పాలిచ్చి కబీర్ దాస్ కూడా ఒక గ్లాసు పాలు తాగడం మొదలుపెట్టారు. ఆ పాలు తాగగానే చాలా ఉప్పగా చేదుగా ఉండడంతో ఆ ముసలాడికి వాంతు వచ్చినట్లయింది. ఆ పాలు పడేయాలి అని అతను అనుకున్నాడు. ఇదే తన ఇంట్లో జరిగి ఉంటే ఈ పాటికి అతను ఆ పాల గ్లాసు విరగగొట్టేవాడు. అతను కబీర్ దాస్ వైపు చూస్తూ ఉంటే కబీర్ దాస్ మాత్రం చాలా సంతోషంగా పాలు తాగుతూ ఉన్నాడు. ఆయన ముఖంలో ఎలాంటి భావాలు కూడా లేవు. కానీ ఆ ముసలాడికి మాత్రం కోపం నాశాలానికి అంటింది. ఇలాంటి మూర్ఖుడి దగ్గరకు రాకుండా ఉండాల్సింది అని అతను మనసులో అనుకున్నాడు. కానీ కబీర్ దాస్ మాత్రం ఎంతో ప్రశాంతంగా, మీరు ఏ సమస్య గురించి ఇక్కడికి వచ్చారు, నాతో చెప్పండి, నేను మీకు పరిష్కారం చెప్తాను అని చెప్పాడు. దాంతో ముసలాడి కోపం కట్టలు తెంచుకుంది. మేము ఒక సమస్యతో ఇక్కడికి వచ్చాము, కానీ మీరు నా సమస్య తీర్చగలరు అని అనిపించడం లేదు, అందుకే మేము వెళ్ళిపోతున్నాము అని ఆ ముసలాడు కోపంగా చెప్పాడు. అప్పుడు కబీర్ దాస్, నీ మనసే నీ కంట్రోల్లో లేదు, అదే నీ సమస్య, నీ సమస్య చెప్పడంలో నీకు ఏం పోయింది అని నవ్వుతూ అన్నాడు కబీర్ దాస్. అప్పుడు ఆ ముసలాడు, మా ఇంట్లో సుఖశాంతులు లేవు అని, నేను ఆ సుఖశాంతులను పొందుకోవడానికి మా కుటుంబంతో కలిసి ఇక్కడికి వచ్చాను. మా ఇంట్లో ఎవరూ కూడా నన్ను గౌరవించరు, నా మాటలకు విలువలేదు, నన్ను పూచిక పుల్లలాగా తీసి పడేస్తూ ఉంటారు. నేను ఈ గౌరవాన్ని కోరుకుంటూ ఉన్నాను, ఆ కోరికతోనే మీ దగ్గరకు వచ్చాను. కానీ మీ మూర్ఖత్వాన్ని చూసిన తర్వాత నా సమస్యకు మీరు ఎటువంటి పరిష్కారం ఇవ్వలేరు అని నాకు బాగా అర్థమైంది. నా ఇంట్లో శాంతి తీసుకురావడానికి మీరు ఏమీ చెయ్యలేరు అని ఆ ముసలాడు చిటపటలాడాడు. అప్పుడు కబీర్ దాస్ నవ్వుతూ, మీ ఇంట్లో అశాంతికి ఇబ్బందులకు కారణం నాకు ముందే తెలుసు, ఇప్పటికే దానికి పరిష్కారం కూడా నీకు చెప్పాను, కానీ నువ్వే అర్థం చేసుకోలేదు అని చెప్పారు. అప్పుడు ఆ ముసలాడు, ఏంటి మీరు నా సమస్యకు పరిష్కారం చెప్పారా? మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి మీరు ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు, నా సమస్య కూడా మీకు నేను చెప్పలేదు, అలాంటప్పుడు మీరు పరిష్కారం ఎలా ఇస్తారు అని సీరియస్గా ప్రశ్నించాడు. అప్పుడు కబీర్ దాస్, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను ముందు నా భార్యను వెలుగుతున్న దీపాన్ని తీసుకురమ్మని చెప్పాను. వెంటనే నా భార్య నా ఆజ్ఞను పాటించి ఏమీ అడగకుండానే ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా దీపాన్ని తీసుకువచ్చింది. మధ్యాహ్నం సమయంలో దీపం ఎందుకు అని కూడా ఆమె అడగలేదు. ఇంత వెలుతురు ఉన్నప్పటికీ దీపంలో ఏం రాసుకుంటారు అని కూడా ఆమె పల్లెత్తు మాట అనలేదు. నేను చెప్పినట్లే చేసింది. ఇది మీరు గమనించారు కదా అని అడిగాడు కబీర్ దాస్. అవును, ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పారు ఆ ముసలాడు. ఆ తర్వాత నేను నా భార్యను పాలు తెమ్మని అడిగాను. నా భార్య పాలల్లో చక్కెర బదులుగా ఉప్పు వేసింది అని నాకు తెలుసు. పాలు చాలా చేదుగా ఉన్నాయి. అయినా నేను ఆ పాలను నిశ్శబ్దంగా తాగుతూ ఉండడం మీరు చూశారు కదా. ఎలాగైతే నా భార్య దీపం గురించి నన్ను అడగలేదో అదేవిధంగా పాల గురించి కూడా అడిగే హక్కు నాకు లేదు. ఆ పాలను తాగడం నా బాధ్యతగా భావించి నేను పూర్తిగా తాగాను. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకున్నారు? భార్యాభర్తల మధ్య సామరస్యం ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, పరస్పర ప్రేమతో నమ్మకంతో జీవించాలి. మీరు ఇలా చేయట్లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నా భార్య ఎంతో మంచిది అయినప్పటికీ తప్పులు చేయడం మానవ సహజం. అలా పొరపాటున పాలల్లో చక్కెరకు బదులు ఉప్పు కలిపింది. నేను ఆ తప్పును అంగీకరించి మౌనంగా ఆ పాలను తాగాను.
మీరు మాత్రం మీ ఇంట్లో వాళ్ళ తప్పులను ఒప్పుకోరు. కాబట్టే మీ ఇంట్లో అశాంతికి కారణమైంది. మీరు 2 విషయాల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకనే మీ ఇంట్లో అశాంతి, బాధలు ఉన్నాయి. ముఖ్యంగా ముసలి వయసులో 2 విషయాలను వదులుకునే వ్యక్తి మాత్రమే చాలా సంతోషంగా ఉంటాడు. అదే రుచి, దుర్వినియోగం. ఈ 2 గుణాలను వదులుకుంటే మీ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. ముసలితనం సంతోషంగా గడిచిపోతుంది. ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు ఎంతో కష్టపడి వండుతూ ఉంటారు. వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుని మనం చిన్న చిన్న తప్పులను అంగీకరించాలి. ఎలాంటి కాలమాన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆడవాళ్ళు వంట చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి పొరపాటున ఉప్పు ఎక్కువ అవ్వచ్చు, కారం తక్కువ అవ్వచ్చు. అంత మాత్రం చేత మనం తింటున్న కంచాన్ని విసరడం మంచిదేనా? అన్నం ముందు నుండి లేచి వెళ్ళిపోవడం కరెక్టేనా? ఆమె ఎంతో కష్టపడి నీ కోసం ప్రేమతో వంట చేశారు అని అర్థం చేసుకుని ఆమె పొరపాటును మన్నించినప్పుడే ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. అలా చేస్తే మరుసటి రోజు ఆమె మరింత మనసు పెట్టి వంట చేస్తుంది. అందుకు బదులుగా మీరు తింటున్న కంచాన్ని విసిరి కొడితే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆమె హృదయంలో నీ పట్ల గౌరవం ఉంటుందా? ఇది ఆడవారికే కాదు, తింటున్న అన్నానికి కూడా అవమానం. మనం ఎప్పుడూ అలా చేయకూడదు. ఆహారాన్ని, స్త్రీలను అవమానించే చోట లక్ష్మీదేవి ఉండదు. ఇంట్లో శాంతి సౌఖ్యాలు కూడా ఉండవు. కాబట్టి పొరపాటును కూడా ఇలా చేయకూడదు అని కబీర్ దాస్ చెప్పాడు. మనం మన కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుని మనకు ఏం దొరుకుతుందో దాన్ని దేవుడు ప్రసాదంగా భావించి స్వీకరించాలి. అప్పుడు ముసలితనంలో ఎలాంటి బాధ ఉండదు. ఇదంతా విన్న తర్వాత ఆ ముసలోడికి జ్ఞానోదయమైంది. 2 చేతులు జోడించి కబీర్ దాస్ను క్షమించమని వేడుకున్నాడు. ఇక మీదట ఎప్పుడు కూడా తాను అన్నాన్ని వృధా చేయను అని, ఇంట్లో వాళ్ళ మీద కోపం తెచ్చుకోను అని మాట ఇచ్చాడు. కాబట్టి మీరు కూడా ఈ 2 విషయాలను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ముసలితనం మీద పడినప్పుడే కాదు, వయసులో ఉన్నప్పుడు కూడా నాలికను అదుపులో పెట్టుకోవాలి. ఎవరైతే జీవితాంతం క్రమశిక్షణతో జీవిస్తారో వాళ్ళ జీవితంలో విజయం ఖచ్చితంగా తలుపు తడుతుంది. మన బాధ్యతలను బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్ళినప్పుడు మన లైఫ్ మీనింగ్ఫుల్గా మారుతుంది. ముసలితనం అనేది ప్రతి వ్యక్తికి ఎదురయ్యే చివరి దశ. ఈ దశలో సంతోషంగా ఉండడానికి అందరం ప్రయత్నించాలి. ముసలి వయసులో కూడా కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. దానికి కారణం వయసులో ఉన్నప్పుడు వాళ్ళు డబ్బును దుర్వినియోగం చేసుకోవడం మాత్రమే. డబ్బును సంపాదించి సద్వినియోగం చేసుకున్నప్పుడు వయసులో కష్టపడాల్సిన అవసరం లేదు. డబ్బు ఉన్నంత వరకు మాత్రమే జనాలు మనల్ని గౌరవిస్తారు. ముసలి వయసులో డబ్బు లేకపోతే అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుండి డబ్బును ఆదా చేస్తే ముసలి వయసులో మీరు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇక 2వది క్రమశిక్షణ. ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో జీవితాన్ని జీవించినప్పుడు ముసలి వయసులో ఎలాంటి రోగాలు లేకుండా హాయిగా, ఆనందంగా జీవిస్తాము. క్రమశిక్షణతో జీవించిన వాళ్ళు తమ లక్ష్యాలు అన్నిటినీ సాధిస్తారు. కాబట్టి సమయానికి తింటూ, క్రమశిక్షణ పాటిస్తూ, వేళకు నిద్రపోతూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్, యోగా వంటిది చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ముసలి వయసులో మీకు తిరిగే లేదు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.